ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కరణం బలరాం, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఒంగోలు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. అయితే ఇటీవల మాగుంట పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కరణం బలరాం, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఒంగోలు, బాపట్ల నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. అయితే ఇటీవల మాగుంట పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి. ఇటు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నేతలతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘునందన్, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వలసలు వెళ్తున్నారన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి వెళ్ళిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఒంగోలు మాజీ ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలోకి వెళ్తాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు మాగుంటను పిలిపించుకొని పార్టీ వేడవద్దు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది, ఒంగోలు ఎంపీగా నువ్వు తప్పకుండా గెలుస్తావని కూడా ధైర్యం చెప్పినట్లు సమాచారం. అయితే చీరాల ఎమ్మెల్యేను కూడా చంద్రబాబు ఇలానే సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం కూడా లేకుండా పోయింది. ఇదే క్రమంలో మాగుంట కూడా టీడీపీని వీడతారన్న భయం జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలకు పట్టుకుంది. ఈ సందర్భంలో ఈ రోజు ఒంగోలులోని మాగుంట పార్టీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తి, అలాగే బాపట్ల పార్లమెంట్ సభ్యులు మాల్యాద్రి, సంతనోతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్లు మాగుంటతో 3 గంటల పాటు భేటీ అయ్యారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో టీడీపీ పార్టీకి ఉన్నటువంటి బలము, సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలతో జనాదరణ లాంటి అంశాలను కూడా చర్చించినట్లు మనకు తెలుస్తా ఉంది. టీడీపీలోనే కొనసాగాలని వీరు మాగుంటకు నచ్చ చెప్పినట్లు తెలుస్తుంది. అసలు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎందుకు వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుందన్న విషయాన్ని కూడా మనం పరిశీలిస్తే, గడిచిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట బరిలోకి దిగారు. తన సమీప అభ్యర్థి అయినటువంటి వైసీపీకి చెందిన వైవి సుబ్బారెడ్డి చేతిలో 15,559 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. మొత్తం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. గడిచిన ఎన్నికల్లో వాటిలో దర్శి, ఒంగోలు, కొండేపి, కనిగిరిలో మాగుంటకు ఆధిక్యత వచ్చింది. వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డికి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గెద్దలూరు 3 నియోజకవర్గాల్లో ఆధిక్యత వచ్చింది. అయితే మొత్తం 7 స్థానాలుంటే 4 స్థానాల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఆధిక్యత వచ్చింది. అయినా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గెలవలేకపోయారు. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. వైసీపీకి మెజారిటీ వచ్చినటువంటి 3 స్థానాల్లో వైసీపీ బలం అలాగే ఉంది. టీడీపీకి ఆధిక్యం లభించినటువంటి 4 స్థానాల్లో టీడీపీ బలహీనపడిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఈసారి మరలా మాగుంట టీడీపీ తరపున ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన పక్షంలో ఓటమి తప్పదని మాగుంట సన్నిహితులు సైతం చెప్తా ఉన్నారు. ఇలా తిరిగి మరోసారి ఓడిపోతే జిల్లాలో మాగుంట కుటుంబానికి ఉన్న బ్రాండ్ దెబ్బతింటుందన్న విషయాన్ని సైతం మాగుంట దృష్టిలో పెట్టుకుంటారని తెలుస్తుంది. ఒకవేళ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్తే నెల్లూరు నుంచి పోటీ చేస్తారా లేదా ఒంగోలు నుంచి పోటీ చేస్తారా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదని చెప్పాలి. గడిచిన ఎన్నికల్లో తనపై గెలిచినటువంటి వైవి సుబ్బారెడ్డిని ఒంగోలు నుంచి తప్పించి ఆ సీటును జగన్ మాగుంటకు కేటాయిస్తారన్న అని కూడా ప్రచారం జోరుగా జరుగుతా ఉంది. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో మాగుంట టీడీపీలో కొనసాగుతారా లేదా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లాగా వైసీపీలోకి వెళ్తారా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ మాగుంట మాత్రం వైసీపీలోకి వెళ్తే టీడీపీకి జిల్లాలో భారీ నష్టం జరుగుతుందని చెప్పుకోవాలి. రఘునందన్, కాశీరావు, మరోవైపు మాగుంట దీనికి సంబంధించి ఎప్పటివరకు క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతోంది? అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం ఇంతవరకు తను పార్టీ విడతారా లేదా
టీడీపీలోనే కొనసాగుతారా అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పడం లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం తన పార్టీలోనే కొనసాగుతానని బయటికి మాత్రం చెప్తా ఉంది. ఇదే పరిస్థితిని చూసుకున్నట్టయితే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. నేను పార్టీలోనే ఉంటాను, అయితే తన ముఖ్యమైనటువంటి తన అనుచర వర్గంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను, ప్రస్తుతానికైతే పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన తర్వాత 3-4 రోజుల్లో పార్టీని వీడుతున్నట్లు జగన్ కలవటం కూడా జరిగింది, వైసీపీలో చేరటం కూడా జరిగింది. ఇదే సీన్ రిపీట్ అవుతుందా లేదా మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలోనే కొనసాగుతారా? సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే 2 రోజుల క్రితం మాగుంటను పిలిపించుకొని ఆయనకి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ సందర్భంలో కూడా మాగుంట మీడియాతో ఏం మాట్లాడకుండా ఊరికే నమస్కారం పెట్టి మీడియా మిత్రులకి నమస్కారం పెట్టి వెళ్ళిపోయిన విషయం వచ్చింది. అయితే ఈ మొత్తం ప్రక్రియను మొత్తం చూసుకున్నట్టయితే ఆయన గెలుపు ఓటములను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఒకవేళ ఒంగోలు నుంచి మళ్ళీ తిరిగి టీడీపీలో నుంచి పోటీ చేసిన పక్షంలో ఓడిపోతే మాగుంట పేరుకి ఇమేజ్ దెబ్బతింటది అన్న విషయాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నట్టు తెలుస్తుంది రఘునందన్. అయితే 2-3 రోజుల్లో ఈ క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది రఘునందన్. థ్యాంక్ యూ వెరీ మచ్ కాశీరావు.